వీడియోలో మనం చరరాశుల సహాయంతో సరళమైన సమాసాలను ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. దీనినే చరరాశులతో సమాసాల కల్పన అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎక్స్ప్రెషన్స్ విత్ వేరియబుల్స్. చూడండి, మనం సమాసాలను ఎలా ఏర్పాటు చేస్తున్నామో లేదా తయారు చేస్తున్నామో. మొదటి ప్రశ్న, ఏ కన్నా 11 ఎక్కువ అనే ఈ సమాచారాన్ని సమాస రూపంలో వ్రాయండి. అంటే ఏతో పోల్చుకున్నప్పుడు 11 ఎక్కువగా ఉండాలి. అటువంటి సమాచారాన్ని మనం సమాస రూపంలో రాయాలి. అంటే ముందుగా సమాధానం ఎలా ఉంటుందో చూడండి. ఇలా ఏ విలువ కన్నా 11 కాబట్టి ఏకి మనం 11ని కూడితే సరిపోతుంది. ఏ ప్లస్ 11. తర్వాత రెండవది, డీకి 9 కూడి ఆ విషయాన్ని సమాస రూపంలో రాయండి. చూడండి, సమాధానం ఎలా రాయవచ్చు? డీకి ఎంత కూడాలి? 9. అవునా? ఇలాగా డి ప్లస్ 9, డీకి 9 కూడినట్టు డి ప్లస్ 9 అంటే. మూడవది, జే నుండి 15 తీసివేసి ఆ సమాచారాన్ని సమాస రూపంలో వ్రాయండి. అంటే జేకి ఎంత తీసేయాలండి? 15. అంటే జే నుండి 15 తీసేయాలి. సమాధానం ఏమవుతుంది? జే నుంచి 15 తీసేయడం అంటే మైనస్ అని. జే నుంచి 15 తీసేయాలి. జే విలువ నుండి 15 తగ్గుతుంది. నాలుగవ ప్రశ్న, ఆర్కి 7 రెట్లు ఈ విషయాన్ని సమాస రూపంలో వ్రాయండి. ఆర్కి 7 రెట్లు అంటే అర్థం ఏంటి? ఆర్ కంటే 7 రెట్లు ఎక్కువగా ఉండాలి అని. సమాధానం ఇలా రాయవచ్చా? 7 ఇంటూ ఆర్ అని రాయవచ్చు. ఇంగ్లీష్లో 7 టైమ్స్ ఆర్ అంటారు. అంటే ఆర్కి 7 రెట్లని. తరువాత 10ని యూతో గురించి సమాస రూపంలో వ్రాయండి. యూని ఎంతతో గుణించాలండి? 10తో గుణించాలి. అంటే 10 యూని మనం గుణకారం చేస్తున్నా సరిపోతుంది. సమాధానం ఇలా ఉంటుంది. 10 ఇంటూ యూ లేదా 10 అంటారు. ఆరవ ప్రశ్న, 8ని డీతో భాగించి సమాస రూపంలో వ్రాయండి. సమాధానం ఏమిటి? 8ని డీతో భాగించాలి. అవునా? అంటే 8 రాసి డివైడ్ బై డి అన్నట్లు. ఇది భాగాహారం అదే కదా, 8ని డీతో భాగించడం అంటే. చివరగా 6ని బీతో భాగించి సమాస రూపంలో రాయండి. ఈసారి 6ని భాగించాలి. దేనితోని? బీతోటి. సమాధానం ఎలా ఉంటుంది? ముందు 6 డివైడెడ్ బై బి అన్నట్లు. ఇక్కడ 6ని బి భాగిస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? చరరాశులతో సమాసాలని ఎలా తయారు చేయవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం.